बोलो भारत माता की जय बोलो भारत माता की रैली सक्सेस అయితే లేదా సభ సక్సెస్ అయితే లేదా కాబట్టి మీకందరికీ రాని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరుడు పొద్దుటూరు వాసి ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి నేషనల్ సెక్రటరీ ఫర్ బీజేపీ అందరూ ఆయనకు ఒక్కసారి గట్టిగా పేదలకు స్వాగతం. మరొకటి ఇక్కడే ఇప్పుడే మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు బుల్లెట్ భూపేష్ నారాయణ గారికి ఇతర వేదిక మీద ఉన్న సోదరులకు జనసేన వారికి ఎంఆర్పిఎస్ వారికి ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకు హిందూ సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక్కసారి గమనించండి, నేను 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఒక 20 నెలల పాటు మంత్రిగా పనిచేసిన. నేను పనిచేసే రేసు గుర్రాన్నే కాదా? ఈ స్థానిక ఎమ్మెల్యే గాంధీ మాదిరి తన్నే వ్యక్తే కాదా? గాంధీ కాదా? దరిద్రపు గాడిద ఒక్క పనైనా చేసినాడా? నేను గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని పరిగెత్తించినానా లేదా? మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినానా లేదా? సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించా లేదా? మొబైల్ వెటర్నరీ వెహికల్ సంచార పశు వైద్యశాలను కూడా నడిపినానా లేదా? సందులో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొత్త రోడ్లు కానీ ఏర్పాటు చేసినానా లేదా? సబ్ స్టేషన్లు ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్లు సబ్ స్టేషన్లు పెంచినానా లేదా? వీధి లైట్లు పెంచినా లేదా? ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినానా లేదా? ఇచ్చినా లేదా? అది కాకుండా పెన్షన్లు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు పెంచినానా లేదా? అది కాకుండా రైతులకు ఇన్సూరెన్స్ విధానం కొత్తగా అమలు చేసి వాళ్ళకందరికీ వచ్చేటట్టుగా చేసినారా లేదా? ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం న్యాక్ సెంటర్ కానీ లేదా జాబ్ మేళ కానీ పెట్టారా లేదా? అసలు ఇల్లు ఇప్పించినారా లేదా? ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినారు 48,000 ఇల్లు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇల్లు ఇప్పించిన ఘనత జమ్మలమడిదే కాదా? ఒక్క ఇల్లన్నా ఈ సుధీర్ రెడ్డి గారు కట్టించినాడా? ఈయన చెయ్యని దొంగ వ్యాపారం ఏమైనా ఉందా? దొంగ వ్యాపారం ఉందా లేదా? లేదా ఉందా? బాగా చెప్పాలా? దొంగ వ్యాపారం ఉందా లేదా? ప్రతి దాంట్లో కమిషన్ భూపేష్ చెప్పినాడు. ఇప్పుడే కోళ్ళు అమ్ముకోవడమే, ఇల్లు అమ్ముకోవడమే, ఇసుక అమ్ముకోవడమే, మట్టి అమ్ముకోవడమే, చివరికి భూ కబ్జాలు చేసినాడా లేదా? ఈయన తల్లి తరగేలా లేదా? తనుతారా లేదా? ఒక్క ఉద్యోగం అన్నా డబ్బు లేకుండా ఎవరికైనా ఇప్పించినాడా? మన ధర్మలు కానీ, అంగన్వాడీలు కానీ, లేకుంటే ఆయాలు కానీ, లేకుంటే సబ్ స్టేషన్లు కానీ, లేదా వాలంటీర్లు కానీ అవినాడా లేదా? అమ్మనిది ఏదో ఒకటి చెప్పండి. ఎప్పుడు ఇదే అమ్మకం. ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా? పనిచేసే వారికి నాకు ఓటు అయినా లేదా? బుల్లెట్ భూపేష్కు ఓటు అయినా లేదా? అవినాష్ రెడ్డి గారి గురించి రెండే మాట్లాడు. అవినాష్ రెడ్డి గురించి బాబు, అవినాష్ రెడ్డి గురించి వాళ్ళ మామే చక్కగా చెప్పినట్టు పక్కన పెట్టుకొని, ఆయన వాళ్ళ మామ అవినాష్ రెడ్డికి మేనమామ, అంటే జగన్ రెడ్డితో పాటు ఆ రోజు వివేకానంద రెడ్డిని గంగిరెడ్డి క్లీన్ చేస్తాంటే చంపిన వ్యక్తి. ఆయన సోదరులు చూస్తారట. నాకు అనుమానం వచ్చింది. మామూలుగా పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ కటిక వాళ్ళు కానీ పొట్టేలు కూర్చుంటారు. పొట్టేలు వచ్చినప్పుడు తోలు తీస్తాడు ఒకరు, చెవులు వచ్చారు ఒకరు, తలకాయ తీస్తారు ఒకరు. అట్టేమో చూస్తాను. అటువంటి వ్యక్తి ఎంపీకి తమ్ముడా నా మీద చెప్పినాడు. పొద్దున్నే గుండెపోటు అనే మధ్యాహ్నం 1 గంటకు ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చెప్తే బీటెక్ వెళ్ళి దూరి పొడిచామట. అదే ఆ దూరం మాకుంటే మిమ్మల్ని దూర్చామట చక్కగా. అది నా తమ్ముడా? అటువంటి వ్యక్తి అవసరమా?
భూపేష్ చెప్పినట్టు ఒక్క రోజు ఒక సమస్య పైన మాట్లాడాడా? ఏమన్నా మేలు చేసినాడా? ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? స్టీల్ ఫ్యాక్టరీ ఇంగ్లీష్ లో చెప్తుంటారు. ఏమైంది పొజిషన్ అంటే స్టాండ్ స్టిల్ అంటే వేసిన కానే ఉంది, ఫౌండేషన్ వేస్తానే ఉంటాడు. జగన్ చెప్తాడు పోతానే ఉందని, ఆయన ఫౌండేషన్ చేస్తానే ఉంటాడు. ఆ పైన గండికోట ఓపెన్ రూపాయలకు 100 కోట్ల పైగా కేంద్రం డబ్బులు ఇస్తే ఆ కట్టినాడా? అది ఓపెన్ గ్రూప్ ఏమైనా కట్టారా? టూరిజం ఏమైనా డెవలప్ అయిందా? టూరిజం నేనే సింపుల్ చెప్తాడా? టూరిజం ఎక్కడ పోయిందంటే టూర్ పోయింది. సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైందంటే రిలీఫ్ అంటే ఎత్తిపోయింది. ఆరోగ్యం ఏమైందంటే గాలికి పోయింది. విద్య ఏమైందంటే గాలికి పోయింది. విద్యా అవకాశాలు ఏమైనాయంటే పడుకున్నాయి, ఒక్కరికి రావడంలే. రైతులు ఏమైనారు? ఫుల్లీ కాలిపోతున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మన కడప కరువు ఉందా లేదా? కరువు ఉందా లేదా? ఏమైనా కరువు ప్రకటించాలా? ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా? ఆ గడ్డికోట మునగ వాసులకు చెప్పిన డబ్బు ఇప్పించాడు కదా. ఇటువంటి వ్యక్తి అవసరమా? మీ మిత్ర మునగవాసులకు వాళ్ళ యొక్క మునగ గ్రామాలకు పాపం మనపై చూస్తే ఒక్క రోడ్డు లేదు, కరెంటు లేదు, తాగునీరు లేవు, శ్మశాన వాటికే లేదు, వాళ్ళకు కావాల్సిన మసీదులు లేవు, చర్చిలు లేవు, దేవుళ్ళు లేవు. ఇటువంటి గండికోట వాసులకు ఇక్కడున్న మనకు అందరికి చెప్తున్నాం, 10 లక్షల బదులు 2 లక్షలు పెంచి 12 లక్షల రూపాయలు పెంచి వాళ్ళ యొక్క వసతులు కల్పన చేసే బాధ్యత మాకు ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ మేము బీజేపీ తరఫున సీనియర్ నాయకులు ఇద్దరు కలిసి రేపు నవంబర్ 26వ తేదీన భారత్ రాజ్యాంగం రచించిన రోజు, అమలుపరిచిన రోజును నన్ను చంద్రబాబు నాయుడు గారు జమ్నూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నిజంగానే ఎంత శుభ సందర్భమో మీరే ఆలోచన చేయండి. నేను ఆ రోజు నుంచి బాధ్యతలు తీసుకొని జమ్నూర్ నియోజకవర్గం సంబంధించిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు నూతన ఉత్సాహం ప్రోత్సహిస్తూ ఆ రోజు ఉన్న నాయకులు ఎవరే కానీ తెలుగుదేశం పార్టీకి రథసారథి లేకుండా పోయినారు. 30 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం, గులకుంట అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే గులకుంట అనేది జమ్మవాడిలో ఆ పదం పోయి కొత్తగా యువకుడిగా వచ్చిన భూపేష్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నన్ను ప్రోత్సహించి నేను వేసే ప్రతి అడుగులో నా వెనుకబడి ఉండి ముందుకు నడిపించినారు. మీరందరూ లేకపోతే ఈ రోజు ఈ భూపేష్ రెడ్డి లేరని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అట్లనే ఎవరైనా ఈ కాలంలో ఒక రాజకీయంగా ముందు అడుగేసి అరంగేట్రం చేయాలంటే చాలా ఇబ్బందులైన పరిస్థితి. కానీ నేను కష్టాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ని నమ్ముకొని నేను ముందడుగు తొలి అడిగేసిన మీరందరూ ఉండబట్టే నేను ఇంత స్థాయికి వచ్చినాను. ఈ రోజు నాకు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కూటమిలో భాగంగా చిన్న ఆయనకు ఇక్కడ టికెట్ కేటాయించిన తర్వాత నిజంగానే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు జమ్నూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్యాడర్ అంతా. కానీ అదే సందర్భంలో ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే IVRS కాళ్ళు పెట్టి కడప జిల్లా వ్యాప్తంగా భూపేష్ ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంపిస్తే ఏ విధంగా ఉంటుందని ఒక IVR కాల్తో మీ అందరి దగ్గరికి పోయి మీ నిర్ణయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలోనే మీరందరూ గట్టిగా 78% నాకు మద్దతు ఇచ్చినారు. కాబట్టి 7 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లనే తెలుగుదేశం కుటుంబ అభిమానులకు అందరికీ ఈ వేదిక ద్వారా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరందరూ లేకపోతే నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయలేను. కానీ మీరందరూ ప్రోత్సహించి ఈ రోజు నేను 30 ఏళ్ల యువకుడిని ఖచ్చితంగా ఫస్ట్ టైం నిలబడుతున్నా, ఎమ్మెల్యేగా నిలబడుతుండగానే చాలా మంది తక్కువ చేసి మాట్లాడినారు. ఏమంటే ఎట్లా చేయగలడు, ఏం చేయగలడు అన్నారు. కానీ ఇదే ఈ రోజు నేను ఎంపీగా నిలబడబోతున్నా, పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడబోతున్నా. నేను ఈ సందర్భంగా ఈ రోజు కడప పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఎంపీగా. ఈ రోజు ఆయన దాదాపు 2014లో ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఈ రోజుకి 10 ఏళ్ళు అయింది. ఈ రోజు కడప జిల్లాకు ఏమన్నా ప్రత్యేక నిధులు తీసుకొని రావడమో లేకపోతే కడప జిల్లా సమస్యల మీద పార్లమెంట్ ఎప్పుడైనా గొంతు లేవనెత్తినాడా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన జనాన్ని, మన కార్యకర్తల్ని కూడా అడుగుతున్నాను. కాబట్టి ఏ రోజే కానీ కడప జిల్లా సమస్యల మీద నోరెత్తేది పరిస్థితి లేదు. ఒక సైడ్ 2019 మార్చి 15వ తేదీన
నిన్న మీకు జరిగిన విషయం తెలుసు. ఆ రోజు మా చిన్నాయన గారిని, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, బీటెక్ రవీంద్ర గారి మీద నిందారోపణలు చేసి ఆ రోజు సెంటిమెంట్ గా ఓట్లు దండుకున్నారా లేదా? ఆ రోజు విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు పోయి వీధి వీధిన నియోజకవర్గాలు తిరిగి, స్టేట్ వైడ్ తిరిగి మా నాన్న చనిపోయినాడు, మా చిన్నాయన చనిపోయినాడు, మేము నిజంగానే పెద్దల్ని కోల్పోయినామని చెప్పి ఒక నంగనాచి మాటలు చెప్పి మీ అందరితో ఓట్లు దండుకున్నారు. కానీ ఈ రోజు పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో మీ అందరికీ తెలిసిన విషయమే అదే కేసులో. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి వేయండి. ఒక సైడ్ ఈ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎందుకు నిలబడుతున్నారు? కేసుల్లోంచి తప్పించుకోవాలని ఒకరు, ఆస్తులు పంచలేదని ఒకరు ఈ రోజు వాళ్ళ పోటీలో ఉన్నారు. కానీ నేను కడప జిల్లా ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం వాళ్ళ దళమై ఈ రోజు పార్లమెంట్ లో వాళ్ళ సమస్యల మీద పోరాడే వ్యక్తిగా నేను నిలబడతానని చెప్పి మీరందరూ ఆశీర్వదించాలని కూడా నేను మరొకసారి మీ అందరినీ పిలుపునిస్తాను. మనం చూస్తున్నాం ఈ రోజు ప్రతి విషయంలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిగా ప్రజావేదిక డిస్ట్రక్షన్ చేసినారు, కూల్ చేసినారు. ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మనసత్వము, అతని వ్యక్తిత్వం ఏందో తెలిసిపోయింది. ప్రజావేదిక అనేది ప్రజలకు ఉపయోగపడేది. నీకు నిజంగానే అది నచ్చలేదన్నప్పుడు ఏదైనా రిలీఫ్ కానీ, ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ అట్లాంటి దాని సందర్భానికి నువ్వు అది ఉపయోగించవచ్చు. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక పెట్టారని చెప్పి నువ్వు అది కూల్చడం జరిగింది. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి, యువకులారా ఆలోచన చేయండి. అది ప్రభుత్వ ప్రాపర్టీ, అది చంద్రబాబు నాయుడు గారిది కూడా కాదు. ప్రభుత్వ ప్రాపర్టీ కాపాడే బాధ్యత ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో, ఎక్కడ మళ్ళా అతను ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రజావేదికను ప్రతిపక్షంగా ఉపయోగపడతాది అని అతను లెటర్ పెట్టి వాడుకుంటాడని చెప్పి అది వేదికను కూర్చున్నారు. కాబట్టి ఒక చిన్న మనసత్వం ఉండే వ్యక్తి అక్కడ. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా మన కడప జిల్లాలో కూడా ఎన్నో మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు తిరుగో ఇల్లు కట్టించారు. 90% పూర్తయినా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా ఇదే విషయమే. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ పంచుకుంటారో పేద మధ్య తరగతి కుటుంబాలని. ఇంతవరకు 95% పూర్తయిన తిరుగో ఇళ్ళని కూడా ఆ పేద మధ్య తరగతి కుటుంబాలకు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఇక్కడ చూస్తుంటే ఒకరేమో విజన్ ఉన్న నాయకుడు, ఒకరేమో ఎప్పుడు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, ప్రజల్ని ఏ విధంగా ఓట్లు వేసుకొని వాళ్ళని వంచనకు గురి చేయాలనే వ్యక్తి ఒక సైడ్. మీరు ఒక సైడ్ ఆలోచన చేయండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తానే హైదరాబాద్ లో హైటెక్ సిటీ, సైబరాబాద్, గచ్చిబౌలి ప్రాంతాలన్నీ గుర్తుకొస్తాయి. ఏ విధంగా డెవలప్ అయిందో మీ అందరికీ తెలుసు. ఔటర్ రింగ్ రోడ్డు కూడా బ్లూ ప్రింట్ తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్లూ ప్రింట్ తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే 2004లో ఆయన దిగిపోయిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడే గాని అటువంటి కార్యక్రమాలను ఆపలేదు. ఎవరైనా గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరైనా బ్లూ ప్రింట్లను కానీ ఆ డెవలప్మెంట్ కానీ ఆగద్దని చెప్పే ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు కానీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంకా కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలకు ల్యాండ్ ఇచ్చి ప్రోత్సహించినారు. ఆ విధంగా ఉండాలా తప్ప ముఖ్యమంత్రి అనేటోడు ఈ విధంగా ఈ రోజు రాజశేఖర రెడ్డిని మనం మన నాయకుడు అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించుకొని మనం ఈ రోజు ఓటు వేసాము. అదే విధంగా కడప జిల్లా నాయకుడు అని గంపగుత్తగా ఓటు వేసాము. కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి మనవాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మనవాడు కాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి విజన్ ఉండే నాయకుడు ఏ విధంగా ఉంటాడు, విజన్ లేని నాయకుడు ఏ విధంగా ఉంటాడు, స్వలాభం కోసం చూసుకునే నాయకుడు ఏ విధంగా ఉంటాడు, ప్రజల సంక్షేమం, ప్రజా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు మన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు 2017లో ఆయన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్న తర్వాత ఆ రోజు ఆయన ప్రజల్లోకి ఏ విధంగా పోయినాడంటే దేవుళ్ళు గుంటూరులో ఫ్యాక్షన్ చేశారు. వాళ్ళిద్దరు ఈ రోజు కలుసుకుంటే మనం కలుసుకోవాలన్నా వాళ్ళు రౌడీలు అని చెప్పి ఆ రోజు ప్రతి నిమిషం ఆయన ఓటు అడిగే ప్రతి నిమిషం ఈ మాట చెప్పి అడిగినాడు. కానీ ఈ రోజు నువ్వు 2019లో ఎమ్మెల్యే అయినావు. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే చికెన్ దగ్గర కమిషన్ తీసుకున్నాడు, వాటర్ ప్లాంట్ కమిషన్ తీసుకున్నాడు. నువ్వు
వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చే 5,000 ఇచ్చే ఉద్యోగం దగ్గర కూడా కమిషన్ తీసుకునే వ్యక్తి నువ్వు. నిజంగానే జమ్లమడుగు ప్రజానికం తలదించుకునే విధంగా నువ్వు ఈరోజు ఈ 5 ఏళ్ళు పరిపాలన చేశావు. కాబట్టి ఈ 2,40,000 ఓట్లలో ఏకైక చెత్త వేదవ ఎవరన్నా ఉన్నారంటే కేవలం సుధీర్ రెడ్డి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లనే ఈ రోజు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 5 ఏళ్లలో నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు మా కుటుంబాన్ని కానీ మమ్మల్ని కానీ ఎంత నీచంగా మాట్లాడినావో తెలుసు. కానీ నేను మాట్లాడితే గార్తికి గుడానికి తేడా ఉండాలని చెప్పి మాట్లాడలేకున్నాం. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఇటువంటి వ్యక్తిని పొరపాటున మనం ఏదన్నా ఆలోచన చేసుకుంటే మనందరం ముంగా 5 ఏళ్ళు వెనుకబడిపోతాం. రేపు డీలిమిటేషన్ లో అతని మనసత్వం నీకు చెప్తున్నాను. రేపు డీలిమిటేషన్ లో నాకు ఎనగుండా పతాలు పోతుంది. నేను ఈ మైలవరాన్ని కానీ ముత్తునూరు కానీ కొండాపురం ప్రజలు ఎట్లా పీడిస్తే ఏమవుతానని ఊహలో ఉన్నాడు. కానీ ఆ పని జరగనీయం. మేము 2009లో ఎర్రగుంట మండలం మాకు వచ్చిన తర్వాత తాగునీటి సమస్య ఉన్నది, డ్రైన్ల సమస్య ఉన్నది, ఈరోజు వార్డులలో సీసీ రోడ్ల సమస్య ఉన్నది. దాన్ని మున్సిపాలిటీ చేసి డెవలప్ చేసిన వ్యక్తులం మేము. కాబట్టి మీరు ఆలోచన చేయండి. నియోజకవర్గం అంటే సమగ్ర అభివృద్ధి ఉండాలి తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టాలా, ఒకరిని మేలు చేయాలనే విధంగా ఉండకూడదని నాయకుడిని ఈ విధంగా మీరందరూ ఆలోచన చేసి రేపు ఎటువంటి పరిస్థితులలో మనం మంచికి చెడుకు తేడా ఆలోచన చేసి మీరు ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సుధీర్ రెడ్డి 2019 ఎలక్షన్స్ అప్పుడు నేను డాక్టర్ను సూదులు వేసుకొని బతుకుతున్నాను, నాకు ఆస్తులు లేవని చెప్పినాడు. ఈ రోజు ఇసుక టిప్పర్లు ఎవరికి, ఫ్లైయార్స్ ట్యాంకర్లు ఎవరికి, ఈ రోజు టిప్పర్లు కూడా అమ్ముకునే వ్యక్తిని నువ్వు, ఈ రోజు డంపింగ్ యార్డ్లు అమ్ముకునే వ్యక్తిని నువ్వు. కాబట్టి ఇటువంటి వ్యక్తి మళ్ళా వస్తే మన జమ్లో నియోజకవర్గం పూర్తిగా నష్టపోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలన్న భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో నిలబెట్టినారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని ఒక నినాదాన్ని తీసుకొని వచ్చినారు. నరేంద్ర మోడీ గారిని మళ్ళా మనం ప్రధానమంత్రిని చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడప నుంచి నేను పోటీ చేస్తున్నాను. భూపేష్ రెడ్డి గారు నేను మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిగా, మీ అందరి కోసం నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటానని చెప్పి నెక్స్ట్ 20 ఏళ్ళు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే కడప పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా నాకు మంచి ఓట్లు వేయించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరినీ ప్రార్థన చేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అట్లనే జమ్లో నియోజకవర్గ ప్రజలకు చిన్న విజ్ఞప్తి. మిగతా మనకు 6 నియోజకవర్గాల్లో మనకు బంధుత్వాలు ఉన్న ఏదైనా శుభకార్యాలు మనకు జరిగేటప్పుడు ఇంట్లో మన పేరు రాసుకొని ఒక లిస్టు పెట్టుకొని అందరికి పెళ్లికి శుభకార్యాలు పిలుస్తాం. అదేవిధంగా నా కోసం మీరందరూ ఒక లిస్టు రాసుకొని మీ బంధుత్వాలకు కానీ మిత్రులకు కానీ ఇక్కడి నుంచి ఫోన్లు చేయడం కానీ మీరు కలిసి భూపేష్ రెడ్డికి ఓటు వేయాలని మీరందరూ నా తరఫున విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఈరోజు సత్యంగా చెప్పినాడు నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ కి ఏ విధంగా నిధులు ఇచ్చి ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ని విజన్ ఉండే అభివృద్ధి పదంలో సంక్షేమ పథకంలో నడిపించాలన్నా దానికి రెండింటికి మేము నిజంగానే వ్యారంటీగా నేను చిన్నాయన ఆదినారాయణ గారు భూపేష్ ఖచ్చితంగా మీకు అందరికీ వ్యారంటీగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో తీసుకొని వచ్చినారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెల ఇవ్వబోతున్నారు. అట్లనే మనకు 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నారు. ఆడబిడ్డ నిధి కింద 1,800, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే ఇంట్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు, ఆ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి కింద డబ్బులు ఇస్తామని చెప్పినారు. స్వయాన ఈరోజు ఇక్కడనే జమ్లో నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి భారతమ్మ గారు చెప్పినారు. ఏమని చెప్పినారంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. కానీ మొదటి సంవత్సరంలోనే 15,000ని 14,000 చేసినారు, 14,000ని 13,000 చేసినారు. మళ్ళా 2వ సంవత్సరంలో 2 వీలర్ ఉంటే తీసేసినారు, కరెంటు బిల్లులు పెరిగితే తీసేసినారు, ఇంటి స్లాబ్ కొలతలు పెరిగితే తీసేసినారు. కాబట్టి సగానికి సగం మందికి తీసేసినారు. రేషన్ కార్డులు తగ్గించేసినారు.
ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. రైతు రథాలు ఇవ్వలేదు. ఈ రోజు ఇప్పుడు జమ్మలమడుగు నియోజక ప్రజలకు, కడప జిల్లా నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్తున్నారు. నేను రైతు ప్రభుత్వాన్ని, మా నాయన జన్మదినాన్ని పురస్కరించుకొని నేను రైతు దినోత్సవం చేస్తున్నానని చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అనే పదాన్ని తీసుకొని 2014లో 50,000 లోపు ఉన్న రుణమాఫీని ఒకే సింగిల్ టైంలో సెటిల్ చేశారు. అట్లనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిజంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. స్టేట్ రీఆర్గనైజేషన్ వల్ల మనం ఒక క్యాప్టెన్ కోల్పోవడం జరిగింది. ఆ కోల్పోవడంతో ఈ రోజు మనం ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి ఒకేసారి 50,000 లోపు రుణమాఫీని చేస్తూ మిగతా వాళ్లకు దశల వారీగా 30 సంవత్సరానికి 30,000 అంటే 90,000 కొంతమంది రైతులకు పడింది, 1,20,000 కొంతమంది పడింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు దినోత్సవం జరుపుకుంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఏం చేస్తున్నారు రైతులకు మీరు ఆలోచన చేయండి. కేవలం 7,500 5,000 35,000 మీకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.